2017లో నాగ చైతన్య, సమంత ఒకటయ్యారు. అసలు వీళ్ళిద్దరూ ఒకటైతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక రకంగా చెప్పాలంటే ద క్యూటెస్ట్ కపుల్ వచ్చేసిందనుకున్నారు. సమంత అక్కినేని వారి కుటుంబ కోడలు అయిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా లక్కీ గర్ల్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఇక వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా చక్కగా నడిచింది. 4 ఏళ్ల పాటు ఏ రకంగానూ కూడా వీళ్ళ మధ్య గొడవలు లేకుండా హాయిగా సాఫీగా జరిగింది. కానీ ఏ కంటి దిష్టి పడిందో తెలీదు కానీ 2021లో వీళ్ళిద్దరూ విడిపోవడము, శామ్‌కి అనారోగ్యం పాలవ్వడము జరిగింది. అయితే ఇక ఇప్పుడు చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. దీనికి సంబంధించి శోభిత ధూళిపాలతో ఈరోజు అంటే ఇక్కడ మనకి సెప్టెంబర్ 8దో తారీఖున ఆగస్ట్ 8దో తారీఖున వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్‌లోనే ఎంగేజ్‌మెంట్ జరుపుకోవడం జరిగింది. 9:45 అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే శోభిత ధూళిపాల నాగ చైతన్యతో ఎప్పటినుంచో ప్రేమలో ఉందన్నమాట. అయితే వీళ్ళిద్దరి ప్రేమ ఓకే అని ఇరు కుటుంబాలు చెప్పారు. అయితే ఆ సమయంలో శోభిత ఒక చిన్న కండిషన్ అయితే అక్కినేని కుటుంబానికి పెట్టింది. శోభిత రాబోయే కాలంలో అంటే తను చాలా అడ్వర్టైజ్‌మెంట్స్‌లో లేకపోతే అలా చెప్పాలి అంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో అన్నిట్లో కూడా చాలా అంటే చాలా ఎక్కువగా యాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే తన యాక్టింగ్‌కి ఏమాత్రం కూడా అక్కినేని కుటుంబం కానీ, నాగ చైతన్య కానీ అడ్డు చెప్పకూడదని చెప్పేసి కండిషన్ పెట్టింది. దానికి చైతన్యతో పాటుగా నాగార్జున కూడా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. అందుకని తన కెరియర్‌ని ఒక పక్కన చూసుకుంటూనే శోభిత తన ఫ్యామిలీ లైఫ్‌ని కూడా లీడ్ చేయాలని నిర్ణయించుకుంది.